గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో మనం ఎన్నో ప్రతికూల పరిస్థితులను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము. చాలాసార్లు కొంతమంది నిర్నిమిత్తముగా కారణం లేకుండా మనతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కారణం లేకుండా తిడుతూ ఉంటారు. కారణం లేకుండా చెడ్డ మాటలు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? నిన్నెవరైనా తిట్టినప్పుడు వారు తిట్టిన దానికంటే డబుల్‌గా మనం తిడతా ఉన్నామా? ఒక్క మాట అంటే 10 మాటలు అనేస్తా ఉన్నామా? లేకుంటే వారిని మనము క్షమించే స్వభావాన్ని మనం కనుపరుస్తా ఉన్నామా? యేసు ప్రభువును సిలువలో వేలాడదీసినప్పుడు ఆయన సిలువ మీద పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయనను బాధించే వారిని ఆయన క్షమిస్తా ఉన్నాడు. ఆయనను హింసించే వారిని ఆయన క్షమిస్తా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువుని ఆరాధిస్తున్న మనకు కలిగి ఉండాల్సిన ఆ యొక్క స్వభావం ఏంటంటే, మన శత్రువులను మనం ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కోసము మనం ప్రార్థన చేయాలి. అయితే కీడుకు ప్రతి కీడు కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ మనం చేయకూడదని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చదువుకుందాం. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. మీ శత్రువులను దీవించండి అని వాక్యం చెప్తా ఉంది. మనం అంటాము వారితో మాట్లాడడమే కష్టం అంటే దీవించడం ఇంకా చాలా కష్టమని కదా. ఎందుకు దేవుడు దీవించమని చెప్తా ఉన్నాడు? నీకు కీడు చేసిన వారిని, నిన్ను దూషించిన వారిని నువ్వు ఎందుకు దీవించాలి అని ఆలోచన చేస్తే వాక్యం చెప్తా ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనల్ని దేవుడు పిలిచిన విధానం ఎటువంటిదంటే, మనము నిత్య జీవానికి వారసులము, మనము పరలోక రాజ్యానికి వారసులము. ఈ యొక్క అశాశ్వతమైన లోకానికి మనము వారసులము కాదు, కానీ శాశ్వతమైన దేవుని యొక్క వారసులము మనము. అయితే మనం ఆశీర్వాదానికి కారకులం కాబట్టి, నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనము మన శత్రువులను దీవించాలి. ఎవరైనా నిన్ను తిడుతూ ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ అని చెప్పు. ఎవరైనా నిన్ను సూటిపోటి మాటలని వెక్కిరిస్తూ ఉన్నారా? దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పు. అదే వాక్యం చెప్తా ఉంది. అప్పుడు మనం నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆయన దీవించిన సంతానంగా, ఆయన దీవించిన వారసులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతాము. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రంలయ్యా. నిజంగా తండ్రి, చాలాసార్లు ప్రభా లోకస్తులు మమ్మల్ని దూషించినప్పుడు, మాకు కీడు చేసినప్పుడు వారికి ప్రతిగా మేము తిరిగి కీడు చేస్తూ ఉన్నామేమో తండ్రి, వారిని తిరిగి దూషిస్తూ ఉన్నామేమో అయ్యా. ఈరోజు నీ అమూల్యమైన వాక్కు ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావయ్యా. మేము వారిని దీవించాలని, వారు మమ్మల్ని కీడు చేస్తే మేము వారిని దీవించమని నీ వాక్యం చెప్తా ఉంది కనుక తండ్రి, దీవెన మాటలు మా నోటిలో ఉంచండి, దూషణ మాటలను మా నోటి నుండి తొలగించండి ప్రభా. తండ్రి, మమ్మల్ని ఆశీర్వాదానికి కారకులుగా నువ్వు పిలిచినందుకై నీకు వందనాలు. నీ పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని పిలిచినందుకై నీకు వందనాలు ప్రభా. మేము ప్రభా ఒక డిఫరెంట్గా, ఒక స్పెషల్ వ్యక్తులుగా ఈ లోకంలో జీవించి అనేకులకు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి. మమ్మల్ని బాధించే వారిని మేము దీవించే విధంగా, నీ బిడ్డలము, నీ వారసులమని ప్రభా, మేము ఒక స్పెషల్ పీపుల్గా ఈ లోకంలో బ్రతికి ప్రభా నేను మహిమపరచుటకు సహాయము చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.